గోలుని సాధించాలంటే ఏమేమి కావాలన్నా? పట్టుదల, సాధన, ఓర్పు, సహనం, తర్వాత ఇంకా చెప్పాలి. ఇదే కాకుండా ప్రణాళిక, ప్లానింగ్ అనేది కావాలి. ప్లానింగ్ లేనిది ఏ పని కూడా సక్సెస్ కాదు. ప్లానింగ్ లేకుండా ఏ పని కూడా సక్సెస్ అవ్వదు. ప్లానింగ్ ఉండాలి. అందుకే ప్రతి మనిషికి కూడా ఏ రోజుకి ఆ రోజు ప్లానింగ్ ఉండాలి. ఉదయం లేచిన వెంటనే ఈ ప్లానింగ్ ఏంటి, ఏం చేయాలనుకున్నావు సాయంత్రం లోపల అనుకుని అది ఒక కాగితం మీద రాసుకుని సేమ్ అవన్నీ పనులు ఒకదాని తప్ప ఒకటే చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతి దానికి ప్లానింగ్ రా. ప్లానింగ్ ప్రకారంగా ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది. అర్థమైందా? అందువల్ల ఒక విత్తనము చూడండి, విత్తనం మొలకెత్తేటప్పుడు అది అనేక రకాల అడ్డంకులు ఏర్పడతాయి. అది చెట్టుగా మారటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అదే కాకుండా అనేక రకాల ఆటంకాలు వస్తాయి. ఆటంకాలన్నీ కూడా ఎదుర్కొంటది. అలాగే నీవు కూడా నీ గోలుని సాధించాలంటే అనేక ఆటంకాలు ఎదుర్కొని సాధించాలి. ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. అర్థమైందా? ఎప్పుడైనా నువ్వు ఏ పోటీల్లో అయినా సరే ఓడిపోయినా నీవు బాధపడకూడదు. వాటమి గెలుపు కొరకే. వాటమి దేనికి? గెలవడానికే. వాటమి గెలుపు కొరకే. అందువల్ల వాటమి చెందామని నిరుత్సాహపడకు. సముద్రపు కెరటం ఉంటది, చాలా ఫోర్స్తో వస్తుంది, మరలా వెనక్కి వెళ్తుంది. వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫోర్స్తో వస్తుంది. అందువల్ల తగ్గకూడదు ఎప్పుడు కూడా. చీమ ఉంది, చీమ తనకన్నా ఎక్కువ బరువు ఉన్నటువంటి ఆహార పదార్థాలను మోసుకుంటా వెళ్తుంది. తెలుసా? ఒకవేళ మొయ్యలేకపోయినా సరే దాన్ని తోసుకుంటానే హెరైపోతుంది. దాని పనిని ఆపదు, అలా కొనసాగిస్తూనే ఉంటది. అటువంటి చిన్న చిన్న జంతువులను చూసి మనం నేర్చుకోవాలి. చిన్న పక్షి ఉంటది, గిజిగాడి పక్షి చూసే ఉంటారు మీరు. ఆ గూడిని అల్లడానికే ఎంతో దూరం తిరిగి ఎన్నో రకాల ఆకుల్ని చీరి చిన్న చిన్న చీలికలుగా చీల్చి 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 అవి తెచ్చి గూడుని తయారు చేస్తుంది. అంటే తన అనుకున్నది ఏంటి? గోలు గూడు తయారవ్వాలి. ఆ గూడు తయారు వరకు నిద్రపోతుంది. మరి మనం ఇంట్లో అన్ని వసతులు తల్లిదండ్రులు కల్పిస్తున్నారు. మరి నువ్వు ఎందుకు చదవలేవు? నువ్వు అనుకున్న గోల్ని ఎందుకు సాధించలేవు? అందువల్ల ఎప్పుడు కూడా జాగ్రత్తగా వినడం అలవాటు చేసుకోవాలి. వినడం, మాట్లాడడం, ఆ విన్నది చెప్పడము అలవాటు చేసుకుంటే నీ బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది, ఆలోచన శక్తి బాగా డెవలప్ అవుతుంది. అర్థమైంది? రెండు కట్ చేయాలి. అప్పటికే ఒకటి కట్ చేసాం. ఉంచారు ఉంచారు ఎక్కువ మీకు ఒక నిమిషమే చాలు. ఒక నిమిషం చాలమ్మా, చాలు. మరే చూడండి, సారి లోయర్ చేస్తే రెండు కట్ చేసాం, అప్పర్ జా ఒకటి కట్ చేసాం, రెండు ఇయర్స్ కట్ చేసాం, ఒక టంగ్ కట్ చేయాలి కదా. ఇదిగో టంగ్ కట్ చేస్తుంది చూడండి. కనబడుతుందా? నోస్ కట్ చేస్తా. ఫోటో నోస్ కట్ చేస్తున్నాను. ఎవడ పట్టించుకుంటారు వీడియో.
ఓకే, నోస్ కట్ చేశాను. ఇప్పుడు లోయర్ ని ఎలా అంటిస్తానో చూడండి. అరే జాగ్రత్త చూడండి, నోస్ అంటిస్తాను. అదిగా చూడండి, నోస్ అంటించాను. చూడండి, ఇయర్స్ అంటిస్తాను. జాగ్రత్త చేయండి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా మనం ఐస్ డ్రా చేయాలి. ఐస్ డ్రా చేయండి. ఇప్పుడు మనకి కవ్వు తయారైంది. చూడండి, కవ్వు పప్పటి తయారైందా లేదా? తయారైందా? చూడండి, ఇప్పుడు పై దవడ కింద దవడ అన్ని అంటించాం. టంగ్ అంటించాం, అలాగే ఇయర్స్ అంటించాం, అలా కళ్ళు డ్రా చేసాం. ఇది మౌత్ పపెట్స్ అంటాం. దీన్ని ఏమంటాం? మౌత్ పపెట్స్. ఈ పపెట్స్ ద్వారా